మొదలుపెట్టిన ఆపరేషన్ కగారు గడువు నేటితో ముగుస్తోంది. ఈ రోజుకి డెడ్ లైన్ పెట్టి మరి మావోయిస్టుల ఏరివేతన మొదలుపెట్టింది కేంద్రం. దేశంలో మావోయిస్టు పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. డెడ్ లైన్ కు ఒక్కరోజు ముందే పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత్ నక్సల్స్ రహిత దేశంగా ప్రకటించారు. దేశంలో 125 జిల్లాలు నక్సల్స్ ప్రభావిత జిల్లాలుగా ఉండేవని, ఇప్పుడు కేవలం 11కు మాత్రమే పరిమితమయ్యాయని అమిత్ షా స్పష్టం చేశారు. అయినా ఇప్పటికీ పలువురు కీలక మావోయిస్టు నేతలు అజ్ఞాతంలోనే ఉన్నారని తెలుస్తోంది. వేల మంది బలగాలతో అడవులను జల్లెడ పడుతున్న కేంద్ర కమిటీ సభ్యులు గణపతి, మిసల్ బెస్రా, పసునూరి నరహరి తదితర నేతల ఆచూకీ ఇంకా లభించలేదు. మొత్తంగా 100 మందికి పైగా అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని పట్టుకునేందుకు వివిధ రాష్ట్రాల్లో సుమారు 10,000 మంది బలగాలు అడవుల్లో అవిశ్రాంతంగా గాలిస్తున్నాయి. 2004 నుంచి 2021 వరకు దండకారణ్యంలో మావోయిస్టులదే పైచేయిగా ఉంది. ఆ ఏడాది మార్చి 21న బీజాపూర్ జిల్లా తెర్రం అడవుల్లో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టు నేత హిడ్మా బృందం దాడి చేసి 21 మందిని హత్య చేసింది. ఆ ఘటన తర్వాత దేశంలో మావోయిస్టు లేకుండా ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శపథం చేశారు. 2 ఏళ్ల తర్వాత ఆపరేషన్ కగార్ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 225 ఎన్కౌంటర్లు చేశారు. సుమారు 490 మంది మావోయిస్టుల గుండెల్లో తూటాలు దింపారు. 2,550 మంది లొంగిపోయారు. 1,813 మంది అరెస్ట్ అయ్యారు. ఎన్కౌంటర్లలో 41 మంది జవాన్లు కూడా నేలకొరిగారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్ గోపి, మనం చూసాం హోంమంత్రి అమిత్ షా ఏదైతే నక్సల్స్ రహిత భారతదేశంగా ప్రకటించారో ఆ డెడ్ లైన్ ఇవాళతో ముగుస్తోంది. మరి ఈ రోజు అంటే ఇప్పటికే చాలా మంది నక్సల్స్ లొంగిపోవటం జరిగింది. మరి ఈ రోజు కూడా భారీగా లొంగిపోయే అవకాశాలు ఉన్నాయా? మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? రైట్ హరీష, భారతదేశంలో నక్సలైట్ ఉద్యమాన్ని పూర్తిగా అణచివేస్తామంటూ కూడా ఇప్పటికే పార్లమెంట్లో అమిత్ షా ప్రకటించడం జరిగింది. అయితే మార్చి 31, 2026 డెడ్ లైన్ పెట్టి మరి ఆపరేషన్ కగార్ను నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్ కగార్లో దాదాపు ఛత్తీస్గఢ్లో బస్తర్ ప్రాంతంలో ఏదైతే నక్సలైట్స్కి పూర్తిగా ఆయుపట్టుగా ఉన్న బస్తర్ ప్రాంతాన్ని పూర్తిగా అడవిని మొత్తం కూడా జల్లెడ పట్టడం జరిగింది. కగార్ గుట్టలలో ఈ యొక్క ఆపరేషన్లో అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారు. కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. అయితే ఒక్కరోజు ముందే ఏదైతే మార్చి 31, 2026 డెడ్ లైన్ విధించిన తర్వాత ఒక్కరోజు ముందు నిన్న పార్లమెంట్లో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారత్లో నక్సల్ రహిత భారత్గా ప్రస్తుతం భారతదేశాన్ని ప్రకటిస్తున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే వాస్తవ పరిస్థితుల్లో ఇంకా కొంతమంది కీలక నేతలు, గణపతి లాంటి కీలక నేతలు ఇంకా అజ్ఞాతంలో ఉండడము, మహారాష్ట్ర లాంటి రాష్ట్రము, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇంకా మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారం కూడా కేంద్రం వద్ద ఉంది. అయితే నక్సలిజం పూర్తిగా అణిచివేయడం దాదాపు సాధ్యం కాదు అనేది కూడా లొంగిపోయిన నక్సలైట్స్ ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అయితే దాని రూపాంతరం చెందుతుంది. ఒక గతంలో ప్రత్యక్షంగా అడవుల్లో ఉండి ప్రజల కోసం సేవ చేసి వాళ్ళ కష్టాల కోసం పనిచేసిన నక్సలైట్లు ఇప్పుడు జనజీవనంలోకి వచ్చి అదే ప్రజల కోసం ప్రయత్నం చేస్తామంటూ కూడా లొంగిపోయిన నక్సలైట్స్ చెప్తూ వచ్చారు. అయితే ఇటు అభివృద్ధి లేకపోవడము, ఆయా ఏదైతే గిరిజన ప్రాంతాలు కావచ్చు, అడవుల్లో నివసించే వారికి కనీస మౌలిక వసతులు లేకపోవడము, ఇటువంటి అంశాలను కూడా తెరపైకి నక్సలైట్స్ తీసుకురావడం జరిగింది. అయితే నక్సల్ బరి నుంచి స్టార్ట్ అయిన ఈ ఉద్యమము పూర్తిగా 2026 మార్చి 31కి పూర్తిగా నక్సల్ రహిత భారత్గా ప్రకటించడం జరిగింది. మరి ఇప్పటికే అనేక రకాలుగా అంటే ఈ గత కొద్ది కాలంగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వేలాది మంది ఇటు భద్రతా బలగాలంతా కూడా అడవులను జల్లెడ పట్టడము, దాని ద్వారానే ఈ యొక్క నక్సల్ రహిత దేశంగా సాధ్యమైందనే చెప్పుకోవచ్చు. అయితే ఆపరేషన్ కగారు ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇటు ఏదైతే నక్సలైట్స్ ఉద్యమాన్ని పూర్తిగా అణచివేయడంతో పాటు వారికి
డెడ్ లైన్ లోపు లొంగిపోవడము లేదా అరెస్ట్ కావడం తప్పితే వేరే మార్గం లేకుండా పోవడం జరిగింది. అదేవిధంగా దొరికిన వారిని చంపే ఎన్కౌంటర్స్ ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాము. మరి ఒక్క రోజు ముందు అంటే నిన్ననే ఈ యొక్క భారత్ నక్సల్ రహిత భారత్గా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే వాస్తవంగా నక్సలైట్ ఉద్యమానికి సంబంధించిన అంశంలో కీలక మార్పులు కూడా చోటు చేసుకోవడం జరిగింది. గతంలో ఉన్న పరిస్థితులు ప్రస్తుతం లేకపోవడము, ఆధునీకరణ జరగడము, జిల్లాలలో కూడా ఇటు ఏదైతే ఈ అంశానికి సంబంధించి నక్సలైట్స్కి సంబంధించిన సానుభూతి పరులు కూడా తగ్గిపోతూ ఉండడము, నక్సలైట్ ఉద్యమం వల్ల సాధించింది ఏమీ లేదనేది కూడా కొంత ఈ ప్రజలు తెలుసుకునే విధంగా ప్రభుత్వాలు కొన్ని అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడము, లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించడము, వారికి క్షేమంగా అంటే ఇటు పోలీసుల ఒత్తిడి కావచ్చు లేదా ఇతర అంశాలన్నింటినీ కూడా వాళ్ళను లొంగిపోయిన నక్సలైట్లకు దూరంగా ఉంచి వారిని జనజీవనంలో బ్రతికే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు చేస్తున్న విధానాలకు కూడా ఆకర్షితులై అనేక మంది కూడా లొంగిపోవడం జరిగింది. మరి కీలక నేతలు అంటే ఈరోజు గణపతి తెలంగాణలో లొంగిపోతారనేది కూడా కొంత వార్త వినిపిస్తుంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందు గణపతి లొంగిపోయే అవకాశం ఉంది. ఆయనతో పాటు మరికొంతమంది కేంద్ర కమిటీకి సంబంధించిన కీలక నేతలు కూడా లొంగిపోతారు. ప్రస్తుతం అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వాళ్ళంతా కూడా లొంగిపోయే అవకాశాలు ఈరోజు ఉన్నాయనేది కూడా చెప్తున్నారు. అయితే ఆపరేషన్ కగారు ముగిసిన లేదా ఈ భారత్ను నక్సల్ రహిత భారత్గా ప్రకటించిన ఇంకా ఏదైతే కొంతమంది అజ్ఞాతంలో ఉన్న దాదాపు 1000 మంది వరకు కూడా అజ్ఞాతంలో ఉండవచ్చు అనేది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్న నేపథ్యంలో మరి ఇంకా వారి ఆచూకీ కోసం ఈ గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉంటాయి. ఇటు అడవుల్లోనే కాదు, వాళ్ళు అర్బన్లో కూడా ఉన్నా కూడా వాళ్ళకు సంబంధించిన వివరాలను సేకరించే పని, వాళ్ళకు సంబంధించిన వ్యవస్థను పూర్తిగా అంటే వాళ్ళు లొంగిపోవడమా లేదా హతమవ్వడమా ఈ రెండింటి తప్ప వేరే మార్గం అయితే లేదనేది తెలుస్తుంది. అయితే మొత్తంగా చూస్తే ఆపరేషన్ కగారు ఏదైతే మార్చి 31 లోపు నక్సల్ రహిత భారత్ గా తీర్చిదిద్దుతామనేది కూడా చెప్పిన అమిత్ షా ఒక్కరోజు ముందే దాన్ని ప్రకటించడం అయితే జరిగింది. థ్యాంక్ యూ గోపి.